నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ టిప్స్ పాటించి మనం సింపుల్ వేలో క్యారెట్ రైస్ని 5 నిమిషాల్లో చేసి పిల్లలకు పెట్టేయచ్చండి. అలాగే మన ఛానల్లో కొన్ని టిప్స్ నేను చెప్పబోతున్నానండి, కిచెన్ టిప్స్ అలాగే హెల్త్ టిప్స్. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మధ్యలో ప్రతి ఒక్క వీడియోకి కూడా నేను 3 టిప్స్ చెప్పబోతున్నాను. అందుకోసం మీరు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు లేట్ చేయడం, మనం ఈ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మనం ముందుగా ఒక పళ్ళెంలోకి ఇలా రైస్ని వండేసి తీసేసుకోవాలండి. రైస్ అనేది చల్లగా అయితేనే మనకి పొడి పొడిగా వస్తుంది క్యారెట్ రైస్ అనమాట. దానికోసం నేను ఒక క్యారెట్ ఈ విధంగా తురుముకున్నానండి, ఒక పెద్ద క్యారెట్. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఈ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అదనేది కెమెరా ఆఫ్ అయిపోయిందండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు నేను వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం ఆనియన్స్ ఒక 3 నేను చిన్నవి కట్ చేసుకున్నాను నిలువుగా. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు నిలువుగా కట్ చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక మనం అన్నిటిని కూడా కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిపోయిందండి, అందుకే పోపులన్నీ వేసిన వెంటనే నేను ఆనియన్స్ వేసేసాను. ఇది కొంచెం బాగా మనం కలుపుకున్నాక జీడిపప్పుని ఇందులో వేసుకుంటున్నానండి. నేను ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాను. మీరు పోపులో వేసుకోవాలంటే వేసుకోండి, నేను అప్పుడు మర్చిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందులోనైనా వేగిపోతాయండి, పర్వాలేదు. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకున్నాక మనం ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగక్కర్లేదండి, ఒక 50% వేగితే సరిపోతాయి. ఇలా క్యారెట్ వేసుకున్నాక వీటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముందు కొంచెం వేసుకోవాలండి, రైస్ వేసాక ఇంకొంచెం వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చక్కగా రెడీ అయిపోయింది, క్యారెట్ కూడా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇందులో బాగా వేగేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. ఈ వీడియోలో మీకు 3 టిప్స్ చెప్తాను అనుకున్నాను కదా, అందులో ఒకటి బరువు ఎలా తగ్గాలనేది. ఈ రోజుల్లో బరువు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది, అందుకోసమే ఈ టిప్ మీ గురించండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మీరు ఉదయాన్నే లేవగానే 1/2 లీటరు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకొని తాగేయండి. ఈ వాటర్ తాగాక మీరు ఒక అరగంట గంట కానీ వాకింగ్కి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో గ్రౌండ్ ఉన్నా లేదా మేడపైన చక్కగా చేసేయండి. వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ వాకింగ్ అనేది అది వెయిట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నైటు తిన్నాక ఒక అరగంట సేపు వాకింగ్ చేయండి ఇంట్లోనే. ఎంతటి బరువు ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా తగ్గి తీరవలసిందండి. ఈ టిప్ అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పానండి. మీరు వెయిట్ తగ్గాక మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరెన్నో మంచి మంచి టిప్స్ అలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెడుతున్నాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మధ్యలో టిప్ చెప్పడం వల్ల పసుపు వేసే వీడియో అనేది చెప్పడానికి అవ్వలేదండి. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. పసుపు వేసి కలుపుకున్నాక రైస్ ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. అలాగే మీకు ఇంకొక టిప్ చెప్తాను. ఫస్ట్ టిప్ చెప్పాను కదా, సెకండ్ టిప్ ఏంటంటే బరువు ఎలా పెరగాలి. చాలామందికి బరువు ఎక్కువగా ఉన్నామన్న ఒక సమస్య అయితే, బరువు పెరగట్లేదు అనేది ఇంకో సమస్య. అంటే బరువు ఎక్కువగా పెరగాలంటే రోజు ఉదయాన్నే ఒక గుడ్డు తినండి. అలాగే మధ్యాహ్నం భోజనం చేశాక ఒక స్వీట్, ఏదో ఒక స్వీట్ తీసుకోండి. అలాగే నైట్ భోజనం చేశాక ఒక అరటిపండు. ఇలా తినడం వల్ల రోజు కూడా మనం బరువు అనేది ఖచ్చితంగా పెరిగి తీరుతామండి. డైలీ ఈ విధంగా చేయడం వల్ల బరువు ఖచ్చితంగా పెరుగుతారు. నేను సగం రైస్ ముందు ఎందుకు వేసుకున్నానంటే, మొత్తం రైస్ మనం ముందుగానే వేసేసామనంటే బయటకు ఉడికిపోతుంది, కలుపుకోవడానికి కూడా అవ్వదు. సగం వేసాక బాగా కలిసాక అది కూడా వేసి కలుపుకుంటే చక్కగా కలుస్తుందండి. అందుకే ఈ విధంగా వేసుకున్నాను అనమాట. మిగతా రైస్ని కూడా మనం ఈ విధంగా వేసేసి కలుపుకోవాలి బాగా. థర్డ్ టిప్ ఏంటని ఎదురు చూస్తున్నారా? థర్డ్ టిప్ ఏంటంటే, చాలామందికి ముఖం మీద ముడతలు అలాగే మొటిమలు వస్తూ ఉంటాయండి. ముఖం మీద మొటిమలు రాకుండా అలాగే ఉన్న మొటిమలు తగ్గిపోవాలంటే ఫ్రెష్ ఆలువేరా ఉంటుంది కదండి, చాలామందికి ఆలువేరా దొరుకుతుంది. దాని గుజ్జు తీసేసి అందులో కొంచెం పసుపు వేసి ఆ గుజ్జుని ఫేస్కి అప్లై చేసేయండి. మీకు టైం ఉంటే గంట లేదా అరగంట అయినా సరిపోతుంది, పర్వాలేదు. ఫేస్ ఆరాక సోప్తో ఫేస్ వాష్ చేసేయండి. ఫేస్ వాష్ చేసుకున్నాక మీరు ఒక టవల్తో
శుభ్రంగా తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత మీ దగ్గర రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ని అప్లై చేసి ఒక అరగంట అలానే వదిలేయండి. అరగంట తర్వాత మొహాన్ని చల్లనీళ్ళతో కడిగేయండి. ఫేస్ మంచి గ్లో వస్తుంది. మొటిమలు ఉన్న తగ్గిపోతాయి. మొటిమలు కూడా రాకుండా ఉంటాయండి. ముడతలు కూడా ఉన్న తగ్గిపోతాయి. ఈ టిప్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మధ్యలో టిప్ చెప్పడం వల్ల సాల్ట్ వేసే వీడియో అనేది చెప్పడానికి నాకు అవ్వలేదు. మనం ఈ రైస్కి తగ్గట్టు సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ అండ్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.